హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మాత్రం టిఫిన్ దోశ పిండే ఉంది, ఇంకా దోశలే వేసేసుకుంటున్నాం. కర్రీ ఏమో మన అత్తయ్య గారు వాళ్ళు వస్తూ ములక్కాయలు వచ్చారని చెప్పాను కదా, ఇంకా ములక్కాయ టమాటా చేస్తున్నా అనమాట. ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసాను అనమాట, కర్రీ అవుతూ ఉంది. ఇంకా దోశల్లోకి చట్నీ కూడా చేసేసాను. రెగ్యులర్గా పుట్నాల చట్నీలే కానీ ఎండుకారం అంటే ఎండుమిర్చి కాదు, ఇది పచ్చిమిర్చే, కానీ పండిపోయినవి వేసాను అనమాట. అందుకని కలర్ ఇట్లా వచ్చింది. పచ్చిమిర్చి కూడా ఎందుకు పండిపోయినాయి అంటే నార్మల్గా బాగానే ఉంటాయిలే, కానీ తెచ్చి 2 వారాలు అయింది. పైగా ఫ్రిడ్జ్లో లేకుండా ఉందన్నమాట బయట. ఎందుకంటే మేము ఈ వారం అంతా బయట తిరుగుతూ ఉన్నాం కదా, సో ఇంకా బయట ఉండిపోయింది. లోపల ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాం, ఎవరి పనుల్లో వాళ్ళు పడి. ఇంకా అది బయట ఉండేసరికి అది కూడా పండిపోయినాయి అనమాట పచ్చిమిర్చి కూడా. పెట్టుకొని నడిచేస్తాడు, దాన్ని గట్టికొత్తే లాగలేకపోతాడు. ఇప్పుడు ముసలోడు నడిచినట్టు అడుగుతుంది పట్టుకొని. పట్టుకొని నడు కరెంటు దొబ్బింది. ఈరోజు టిఫిన్ అయితే దోశ పిండి ఉంటే దోశలు వేస్తున్నా. వీడైతే ఇక్కడ సౌండ్ చేస్తాడు. బిజీ. వీడికి కింద ఏదో చెత్త దొరికినట్టుంది, ఇంకా దాన్నే తీసుకుంటా ఉంటున్నాడు 2 చేతులతో. అంటే అట్టు పెట్టాలేండి, అది ఊసేసి కింద వేసుకొని మళ్ళీ దాన్ని నలిపి అదే తినాలన్నట్టు చూస్తాడు. ఇంకా తినలే కానీ తీసేస్తా, తినేలోపు ఈలోపు అయితే పిసుకుంటూ ఉంటాడు. ఇక నోట్లో కూడా ఏం పోదు, కాకపోతే యాక్టింగ్ మొత్తం అంతా. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి, మళ్ళీ చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి మీరు, క్లాప్స్ కొట్టండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా పని చేద్దామంటే అసలు ఆయన వెళ్ళే ముందు ఒక ½ అన్ అవర్ ముందు అట్లా పోయినట్టుంది కరెంటు. ఇంకా ఇప్పటిదాకా అయితే రాలేదు అసలు. వాషింగ్ మిషన్ వేద్దామని లిక్విడ్ కూడా వేసి ఉంచాం కానీ కరెంట్ లేదు కదా. కరెంట్ రాకల్ని వాషింగ్ మిషన్ కూడా వేయాలన్నమాట. వీడైతే పడుకున్నాడు. సర్లే ఎట్లానో పడుకున్నాడు, పని కూడా చేసుకోవటానికి వాటర్ రావట్లేదు కదా అని నేనైతే ముందు డబ్బింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది డబ్బింగ్కి. ఎందుకంటే ఒక్క చోటకు వెళ్ళింది కాదు, అండ్ A to Z అండి. నాకు కుదిరినంత వరకు నేనైతే వీడియో తీసుకున్నాను కాబట్టి చాలా టైం పట్టేస్తుంది అన్నిటికీ డబ్బింగ్ చెప్పాలంటే. పైగా ఈ జలుబు వల్ల ఒకసారి చెప్పాల్సింది 2-3 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది, వాయిస్ క్లారిటీ లేక. సో అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ స్కిప్ చేయకుండా డే బై డే పెట్టేయాలి, అంటే డే టు డే, ఈరోజు రేపు ఎల్లుండి అట్లా ప్రతిరోజు అప్లోడ్ చేయాలి కాబట్టి, మిస్ చేయకుండా ఉండాలి కాబట్టి గొంతు బాగోపోయినా డబ్బింగ్ అయితే చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మిస్ కాకుండా చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడో 9:30, 10కి అట్లా కరెంట్ పోయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:40 అయింది, ఇంకా కరెంట్ రాలేదు. ఇంకా వీడికి మాత్రం లేట్ అయిపోతుందని పొయ్యి మీద పెట్టేశాను అనమాట నీళ్ళు. స్నానం చేయించకపోతే గోల చేస్తాడు. టైంకి స్నానం అయిపోవాలి వాడికి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో ఇంకా ముందైతే వాడికి వేడి నీళ్ళు పెట్టాను. ఇంక వాడికి స్నానం చేయించి ఆ తర్వాత నేను ఇంకా నీళ్ళు పెట్టుకొని చేసేస్తాను అనమాట. చల్లగానే ఉంటుంది, ఇంకా హాట్ వాటర్ అలవాటు అయ్యాక చల్లటి నీళ్ళు చేయలేకపోతున్నాము. ఇంకా సంగతులు అయితే అవి ఆడుకుంటున్నాడు ప్రజెంట్ అయితే. టీవీ పెట్టుకుందామన్నా కూడా చెప్పా కదా, ఇన్వర్టర్ మీద అయితే రన్ అయితేలే కానీ ఇన్వర్టర్ పవర్ మొత్తం అయిపోయింది. మళ్ళీ కరెంట్ ఎప్పుడు వచ్చింది ఐడియా లేదు కదా, అందుకనేసి ఇంకా ఆన్ చేయలేదనమాట. వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా అవి సంగతులు అయితే. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 2 అయింది, ఇంకా కరెంట్ అయితే రాలేదు. బట్ మేము వరకు ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఫుల్ ఆకలి అవుతుంది, చాలా లేట్ అయిపోయింది ఇవాళ భోజనం కూడా. ఇంత దాకా తినబుద్ధి కాలేదు, ఇప్పుడేమో ఫుల్ ఆకలి ఇస్తుంది. ఇంకెళ్ళి తినాలి. వీడు పడుకుంటాడేమో నాకు తెలిసి అయితే. రోజు లంచ్ అయితే ఇంకా పండు మిర్చి పచ్చడి, పొడం అండ్ ములక్కాయ టమాటా కర్రీ, రైస్ అండ్ పెరుగే తింటున్నా అనమాట. వీడికి తినిపించేశాను. కరెంట్ అయితే ఇప్పుడు 3 గంటలకు వచ్చిందనమాట. మార్నింగ్ 10కి పోయి ఇప్పుడు 3కి వచ్చింది. ఇంకా వాషింగ్ మిషన్కి ఆల్రెడీ ఆన్ చేశాను అనమాట మార్నింగ్. ఇంకెందుకులే అని
బట్టలు పాడైపోతాయని ముందైతే వాషింగ్ మిషన్ వేసేసా. అయితే అయింది, నైట్ అన్న ఆరుతాయిలే, నైట్ అంతా బయట ఉంచుదాంలే అన్నట్టు వాషింగ్ మిషన్ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఆ వాషింగ్ మిషన్ అయ్యేసరికి కూడా 4 అయింది. ఇంక ఇప్పుడే బయట ఆరేసి వచ్చాను. ఇంక నైట్ అంతా అట్లా ఉంచేసి మార్నింగ్ తీయడమే, లేదంటే అస్సలు ఆరవం అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం గొప్ప ఇంకా చల్లగానే ఉంటుంది. అంటే మరీ చల్లగా కాదే కానీ పర్లా నార్మల్ చలి ఉంటుంది అనమాట. మాకు సరబడినంత, మరీ ఎక్కువ కాకుండా మాకు సరబడినంత ఉంటుంది. మరి 10 degrees అంత లేదులే కానీ పర్లేదు. యాక్చువల్లీ ఈ మంత్ 12న తిరుపతి ప్లాన్ ఉందని చెప్పా కదా. నియర్లీ ఒక 7 days అట్లా వెళ్తాం అనమాట. అంటే చుట్టుపక్కల ప్లేసెస్ కూడా, అంటే అన్నీ కాదులే, మరి ప్లాన్ చేస్తారో నాకైతే తెలియదు. అరుణాచలం ఒకటి మొక్కు ఉంది, నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి ఒకటి మొక్కు ఉంది, తిరుపతి ఒకటి. లాస్ట్ టైం అట్లానో 5 days పట్టింది కదా, సేమ్ అదే ట్రిప్ అనమాట. ఆ మొక్కులు లాస్ట్ టైం ఏమైందంటే మేము అందరు టికెట్లు బుక్ చేశాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే డాక్టర్ ఫస్ట్ మంతే కదా, వద్దు ఇప్పుడే వెళ్ళొద్దు, జర్నీ పెట్టుకోవద్దు, 3rd month కూడా రాలేగా అన్నారని చెప్పి మేము ఫ్లైట్కి వెళ్ళి వాళ్ళు మొత్తం తిరిగి లాస్ట్కి తిరుపతి వచ్చారు. మేము ఫ్లైట్కి వెళ్ళేసి వచ్చేసినాం. ఇప్పుడు అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా నాకు టైంలే, మళ్ళీ గుడికి వెళ్ళే బట్టలు ఎందుకులే సర్దడం అన్నట్టు ముందే అన్ని తీసి పక్కన పెడతాను. మర తీసుకొని పక్కన పెడితే ఆల్రెడీ పక్కన పెట్టాలి కానీ సెట్ చేయలేదు అనమాట. సో అన్నిటికన్నీ సెట్ చేసి పక్కన పెడితే మా ఆయన ప్యాకింగ్ చేస్తారు కదా బ్యాగ్లోకి అన్నట్టుగా. అయితే మెయిన్గా రిక్కీ మ్యాండేటరీ కాబట్టి రిక్కీ గుర్తొచ్చినవి పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఈ సాక్స్లు, ఈ ఏంటి అంటారు మఫ్లర్స్, ఇలాంటివి బాగా ఇంపార్టెంట్ కదా, షూస్, ఇలాంటివి మాత్రం మెయిన్గా ముందు పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఆ పాల డబ్బాలు మెయిన్ ఇవి, మిగిలినవి అంటే గుర్తుంటాయి కాబట్టి అవి అయితే పెడతాను. మళ్ళీ సెట్ చేసిన దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయి జతలు అవి కూడా చూసుకోవాలి కదా. అంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు 2 జతలు ఎక్కువే పెట్టుకోవాలి, మనకు తగ్గించి పెట్టుకున్నా వాళ్ళకైనా 2 జతలు ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి అక్కడి నుంచి చూస్తున్నట్టు టీవీ. ఇంకా అందుకని ముందైతే వాడి పక్కన పెట్టేస్తున్నా, మళ్ళీ చాలకపోతే ఇబ్బంది అయింది. అందుకని పైగా ఇక్కడ చల్లగా ఉన్నట్టే మన మీద కూడా అంటే చల్లగా ఉంటది కదా అన్నట్టు మాక్సిమం ఫ్యాన్సే పెడతాను, షార్ట్స్ కాకుండా ఫ్యాన్సే పెట్టేస్తున్నా. జర్నీలో షార్ట్లు వేసుకున్నా, మళ్ళీ ఒక స్వెటర్ కూడా పెడతాను, ఎంతకైనా మంచిది అన్నట్టు. ఈసా స్వెటర్ ఉంది కాదు పెట్టేసి, అదే స్వెటర్ అదే పెడతా, బరువు ఉండదు, మంచిగా ఉంటుంది. అవును అది పెట్టాలి. ప్రెసెంట్ అయితే వాడి ఏమి సెట్ చేస్తున్నా, 2 రోజులు ఆగి. నోడిది స్నాక్స్ రిక్కీ గారు బిస్కెట్ ప్యాకెట్ని ఆగం చేయాలి, గుల్ల చేయాలి దాన్ని. వెళ్ళేటప్పుడు పోయింది ఆ కరెంట్, 3 వచ్చింది అసలు. వామా టీవీ లేదు, వెనకైతే ఒక సినిమా పెట్టా కానీ నేను కాదు, ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ చూస్తున్నాం, రీవెరిఫికేషన్ లాగా. సైలెంట్గా ఉంటాడు. జలుబు చేసిందని అల్లం వేసుకొని మంచిగా ఛాయ్ అయితే పెట్టుకున్నాను, తాగాలి. ఇదిగోండి వీడైతే పోట్లాడికి వస్తున్నాడు, అవి లాగాలంట. బిస్కెట్ ఇచ్చినా చాలా లే వద్దు ఇంకా. వాడి కోసమని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి యాపిల్ ప్యూరీ, యాపిల్ కూడా బ్లెండ్ 2 కలిపి పెడితే చూడండి ఎంత గోల్ చేస్తుంది, తింటా తినిపించుకోవడానికి. పండబెట్టి గరాటా పెట్టిపోయి వీడు కూడా మా ఆయనలాగా రాను ముసలాడు అయిపోతున్నాడు అనమాట. ఎప్పుడో పాత సాంగ్స్ అన్నీ వింటూ ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా మ్యూట్ చేయడానికి కారణం ఎప్పుడు చెప్పేదా అనమాట, పాట పాడితే కాపీరైట్ పడి వీడియో అనేది తీసేస్తారు, అందుకని చెప్పేసి ఇంక నేను మ్యూట్ పెట్టి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. నాకు మొత్తం నొప్పి ఉండదు కానీ అరికాల్లో ఒక దగ్గరే నొప్పి ఉంటుంది కాలు. అది నాకు తెలుసు కాబట్టి ఆడే నొక్కుతా. అవును, అదొక్కటే అరికాల్లో ఒక్క దగ్గరే, కుడి కాలుకి, ఇంకెక్కడా ఉండదు. బహుశా కొంచెం వెయిట్ షూ వేసుకోవటం, కాలు పగిలిపోయింది మొత్తం అంతా. అది కూడా షూ వేసుకుంటుంటే మళ్ళీ. ఇంకా నాకైతే ఫుల్ జలుబు చేసిందని చెప్పి ఇట్లా ఆవిరి పెట్టుకుంటున్నాను అనమాట. రిక్కీ గాడైతే నా దగ్గర రావాలంట, ఏడిపోయి ఇంక మళ్ళీ తీసుకొని వాడికి కాసేపు పెట్టా. అసలు ఇప్పుడు మేము వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే అసలు మేమేనా ఎంతసేపు వీడియో తీసామా నిజమేనా అనిపిస్తుంది అనమాట. ముందు స్టార్టింగ్లో 3 months బ్యాక్ 2 days వ్లాగ్స్ కలిపి
ఒక దాంట్లో మెర్జ్ చేసి సింగిల్ వీడియో తీస్తే 9 నిమిషాలు వచ్చేది. మహా అయితే గింజుకుంటే 10 నిమిషాలు లేకపోతే టాప్ అనుకో 10 నిమిషాలు వచ్చింది 2 రోజుల మీద అని అనుకునే వాళ్ళం. మీరు లాస్ట్ మంత్ మీరు నమ్మరు కానీ లాస్ట్ మంత్ అన్నగా లాస్ట్ మంత్ పర్లేదులే, ఒక మన వరకు మనం వీడియోలు చేసుకుంటున్నాం, పర్ డే ఒక 20 to 30 minutes అయినా వస్తుంది అని అయితే అనుకున్నాము. మరి ఈ వ్లాగులు అయితే నమ్మరు కానీ గంట 19 నిమిషాలు వచ్చింది. ఒకే వ్లాగ్ కూడా ఉందన్నమాట. గంటన్నర రికార్డు బద్దల 90 నిమిషాల వ్లాగ్ ఒక్క రోజులో. అంతసేపు ఎవరు చూడర్లే, అంటే స్కిప్ చేసేస్తారు కదా అన్నట్టు. మామూలు విషయం ఏం కాదులే. 8 GB 9 GB ఉంది. 40 minutes దే ఇవాళ 7 GB వచ్చింది. సారీ 40 minutes 7 GB కదా, అంతే. మరి దగ్గర 14 GB 15 GB అనుకో. అవును 15 GB ఉంది ఒక్క వీడియో. పైగా మేము హై క్వాలిటీనే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు పడుతుంది. అసలు ఎక్స్పోర్ట్ చేసి నేను నీకు పంపించడానికి ఎంతసేపు తీసుకుంటుంది? ఎక్స్పోర్ట్కే అసలు చాలా టైం తీసుకుంటుంది. నేను ఎడిట్ చేయడానికి ఎంతసేపు అవుతుందో అది ఎక్స్పోర్ట్ అవడానికి అంతసేపు పడుతుంది అనమాట. ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే 40 నిమిషాల వీడియో ఉంటే 40 నిమిషాలు మేము చూడాలి. అవును అది నేను చూస్తున్నా. నేను ఎడిటింగ్ చేశాక మళ్ళీ పెద్ద వ్లాగ్స్ కదా, కొంచెం మిస్ మ్యాచ్ అవడం అట్లా ఉంటాయి కదా. రీచెక్ అనేది మా ఆయన చేస్తున్నారనమాట మళ్ళీ. ఎందుకంటే వెనక మేము మాట్లాడుకునేవి ఇవన్నీ మ్యూట్ చేయను, ఒక్కో చోట ఫ్లోలో వెళ్ళిపోతా కదా, అలాంటివన్నీ మళ్ళీ ఆయన విని మ్యూట్ చేస్తారు. సో కానీ మీరు మా వీడియోస్ మొత్తం చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకుండా. ఎందుకంటే కంపల్సరీ ఏదో ఒక టైంలో మంచి మెసేజో ఉపయోగపడేదో ఇట్లా ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఎందుకంటే తిరుపతి వ్లాగ్స్ కూడా ఇవి కూడా వస్తున్నాయి. రీసెంట్గా వదిలిన వ్లాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంతకుముందు ఊరెళ్ళిన వ్లాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒక్కసారి చూడండి, చాలా బాగుంటాయి. ఇంట్లో కూర్చొని చేసేయే కాబట్టి లైట్గా ఉంటున్నాయి, కానీ ఇట్లా అవుటింగ్ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. మావి మాత్రం మీకు గంటన్నర వీడియో అని చెప్పా కదా లులు మాల్. యాక్చువల్గా ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు అది ముందే రిలీజ్ అయిపోయి ఉంటుంది. 3 partsలో రిలీజ్ చేసినాం. ఆ ఒక్క వీడియోని 3 partsలో రిలీజ్ చేసినాం. ఆ వీడియోస్ అయితే చూడకపోతే మటుకి కంపల్సరీ అయితే చూడండి. ఇక్కడ నుంచి ప్రతి వీడియో లాస్ట్లో ఏదో ఒక వీడియో వచ్చేలాగా మట్టి కంపల్సరీ పెడతాం మళ్ళీ. అందుకనే అసలు మేమేనా అనిపించింది అనమాట. 2 రోజుల వీడియోని ఒక రోజు 10 నిమిషాలు చేసి పెట్టేవాళ్ళం. అక్కడి నుంచి కొంచెం పర్లేదులే, డేర్ అండ్ డాష్గా 1.5 గంటన్నర వీడియో తీసుకోగలుగుతున్నాం పర్ డే. అంటే అవుటింగ్ వీడియో కాబట్టి 1.5 గంటన్నర కన్ఫర్మ్ వచ్చింది అన్నట్టు. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నా లేకపోతే రెగ్యులర్గా మనం ఫాలో అయినా ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా అయితే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే ఒకసారి చూడండి. మళ్ళీ డే బ్లాగ్ 1 దగ్గర నుంచి కూడా మీరు అలా చూస్తే మాకు కొంత అంటే ఏం లేదు, మళ్ళీ వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది అనమాట. 3 months అవుతుంది కదా, అందుకని చెప్పి మళ్ళీ డే బ్లాగ్ 1 దగ్గర నుంచి ఓల్డ్ వీడియోస్ అయితే చూస్తే మళ్ళీ మాకు వాచ్ టైం అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. 6 నెలల్లో అయ్యేది కూడా 3 నెలల్లో అయింది. మళ్ళీ మీరు చూసేవాళ్ళు 50 మంది మన రెగ్యులర్గా చూసేవాళ్ళు చూసినా చాలు. వైఫై ఉండి ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు కన్ఫర్మ్ పెట్టి అట్లా వదిలేయండి. మా కోసం కొంచెం వాచ్ టైం వచ్చింది, మానిటరైజేషన్ అయ్యిద్ది. మా అమ్మ అయితే ఓల్డ్ వీడియోస్ కూడా అంట టైం ఉన్నప్పుడు చూస్తుందంట. ఒకవేళ టైం లేదనుకో అట్లా ఫోన్ మ్యూట్లో పెట్టి ఆ వీడియో ఆన్ చేసి పక్కన పెడుతుందంట. ఇంకా అదనమాట. సరే ఇంకా పర్లేదులే, మేమైనా వీడియోలు తీస్తున్నాం అని అయితే అనిపించింది అనమాట. మెయిన్గా అది ఏంటి వీడియో తీసినప్పుడు మాకు అర్థం కాలేదు. డేర్ కూడా వచ్చింది అందరిలో. అవును, మెయిన్ ఏంటంటే మైక్ లేనప్పుడు మనం గట్టిగా అరిసి మాట్లాడతాం. ఇప్పుడు మైక్ వచ్చింది కాబట్టి మెల్లగా మాట్లాడుతుండేమో అదే అనేసుకుంటారనమాట. సో డేర్ ఫస్ట్ నుండి ఉండే గానీ గట్టిగా అరిస్తే అట్లా చూస్తారనే బిడియం, సిగ్గు వీడియో కాల్ చేసి చూపించుకుంటున్నారా అని అనుకుంటారనమాట. ఇంకా మేము కూడా మంచిగా ఇంట్రెస్ట్ అయితే పెట్టాము కాబట్టి ఇంకా మేము మూవ్ ఆన్ అవ్వాలి. స్టార్ట్ అయ్యాక ఇంకెందుకు ఆగడం అన్నట్టే ఉన్నాం. నీ ఫోన్ తీసాడు ఇసిరేస్తాడు. ఇంకా అదనమాట సంగతులు. ఇంకా అదే అంత వ్లాగ్ ఒకటేసారి ఎడిట్ చేయాలన్నా అసలు అమ్మో తలనొప్పి వచ్చేస్తుంది నాకు. తలనొప్పి అని అట్లా కాదులే కానీ 1-4 సార్లు వినాలి కదా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని. ఈ వీక్ లో ఊరు వెళ్తున్నాం కాబట్టి ఫోన్ స్టోరేజ్ అయితే నిండిపోతుందని
నేను రెండో ఫోన్ రెండో ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోకి ఎక్కించుకున్నాను అనమాట వీడియోలు. 256 GB, అది కూడా నిండిపోయి లాగ్ అవుతుంది ఫోన్. అసలు స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. మళ్ళీ రేపు తిరుపతి వెళ్ళేలోపు మళ్ళీ ఇవన్నీ డబ్బింగ్లు చెప్పుకొని నాకుంది అప్డేట్లు పెట్టేసుకోవాలి, లేదంటే నా ఫోన్ స్టోరేజ్ కూడా చాలా అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే thumbnails చేయడం ఒక ఎత్తు అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద వ్లాగ్స్ చేస్తున్నప్పుడు thumbnail ఉంటేనే ఇప్పుడు మాక్సిమం ఎందుకంటే చూస్తారు. అందరు యూట్యూబర్స్ మానిటరైజేషన్ డబ్బులు వస్తుంది కాబట్టి 200-100 రూపాయలు ఇచ్చి Editors thumbnail పెట్టేసుకుంటున్నారు. చేయించుకుంటున్నారు. 200 ఉంటుంది, 100 ఉంటుంది అనుకుంటా. ఐడియా ఉందా నీకేమన్నా? ఎంత 200 అమౌంట్ ఐడియా లేదులే కానీ ఇట్లా ఎడిటర్స్ పెట్టేసుకొని 200 ఉంటదంట ఒక thumbnail కోసం. మరి మనల్ని అట్లా చేయించుకోలేము మన దగ్గర. మనకే రాట్లా ఎదురు పెట్టాలని ఒక్కోదానికి 1000-2000 యూస్ వచ్చినా కానీ సర్లే చేయించచ్చు అనుకోవచ్చు. మన 200, 300, 500 టాప్ మా అయితే 700 వస్తున్నాయి కదా కొంచెం అందుకు. అట్లా కాదులే కానీ రేపు వచ్చిన ఎడిటర్స్ని పెట్టుకునే అంత అయితే ఉండదు, ఎందుకంటే మనది మనం చేసుకోవడమే బెస్ట్ అన్నట్టు. కాదు నేను నేర్చుకుంటాను, ఆయనకు వచ్చు కాబట్టి ఎంతో కొంత ఆ thumbnails అయినా ఆయనే చేస్తారనమాట. కొంచెం రిపేర్ ఉందా చేపించేసుకొని నేను మాత్రం జస్ట్ ఇట్లా వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఆయన మాత్రం ఇలాంటి పెద్ద వ్లాగ్స్ అయితే బాగా ఉపయోగపడ్డది. పెద్ద వ్లాగ్స్ మాత్రం ఆయన రీచెక్ చేసుకొని thumbnails రెడీ చేసుకొని అప్లోడ్ చేస్తారనమాట. అది సంగతులు అయితే అసలు ఆ వ్లాగ్స్ అన్నీ బాగున్నాయి కానీ నా వాయిసే కొంచెం ఇదిగా ఉంది. చెప్పాను కదా జలుబు అని చెప్పి, అసలు కాసేపు మాట్లాడుతుంటేనే గొంతు కిచ్ కిచ్ అంటుంది. ఇంక చేసేదేం లేదు. కొంచెం వ్లాగ్ చూడండి నా వాయిస్ని పట్టించుకోకుండా. రేపు అయితే మళ్ళీ ఒక చిన్న షాపింగ్ ఉంది, వెళ్దామని అయితే అనుకున్నాము. మ్యాక్సిమం వెళ్తాము, కుదురుతాయని చెప్పను కానీ మ్యాక్సిమం వెళ్తాను. ఏం కొంటానో ఏంటో వీడియో అయితే తీస్తాను, కన్ఫర్మ్ మిస్ కాకుండా అయితే చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. నా గొంతును మాత్రం పట్టించుకోవద్దు, ఇంకా అది బాగయ్యేదాకా ఈ వాయిస్ వినాల్సిందే తప్పదు. మామూలుగా కూడా అంతే ఉంటుంది అంటాడు మా ఆయన, పట్టించుకోవద్దు నేనేమనలా అంట. కదా పాపం కొన్ని ఓల్డ్ వీడియోస్ కూడా ఇప్పుడు ఈ జలుబు గొంతు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అవును, వీడియో బాగున్నా వాయిస్ బాగోలేదు అనమాట. లేట్ చేసే కొద్దీ అవి రీచ్ మళ్ళీ రావన్నమాట. పైగా నాకు రెగ్యులర్ వాక్ లో స్టోరేజ్ కంటే ముందు అసలు మనకు అప్లోడ్ చేయడానికి వీడియోస్ లేకుండే, అప్లోడ్ చేసి లాక్ పెట్టి అప్లోడ్ చేయడానికి వీడియోస్ లేకన్నా ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. మనం డే వ్లాగర్స్ కాబట్టి కన్ఫర్మ్ డే ప్రతిరోజు పెట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు టూరిస్ట్ అట్లా అంటే ఏమంటారు, ట్రావెలర్స్ అంటే వాళ్ళ వ్లాగ్స్ సపరేట్ ఒక 10 రోజులకి 20 రోజులు పెట్టుకున్నా రీచ్ అనేది వచ్చింది. కానీ మన డే వ్లాగర్స్కి అట్లా రాదు, కన్ఫర్మ్ ప్రతి డే పెట్టాల్సిందే. కాబట్టి ఇక్కడ నుంచి అయితే కొంచెం వీడియో రావడం అయితే లేట్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నాం కదా ఒకే వీడియోని. అది 3 రోజులు పెడదామని చెప్పి అయితే ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇట్లా 3 రోజులు రావడం వల్ల రేపు తిరుపతి మనం అటు పోతే 1 వీక్ పోదాం అనుకుంటున్నాం. ఆ 1 వీక్ వ్లాగ్స్ లేకపోయినా కానీ అప్లోడ్ చేసుకుంటే కవర్ అవుతాయి. అది సరే, ఇంకా బాయ్, గుడ్ నైట్.